వెల్కమ్ టు మరో కురుక్షేత్రం ఛానల్కి. ఇవాళ మనము సౌత్ ఇండియా అదే జూన్ 2కు సంబంధించి సౌత్ ఇండియాకు చీకటి రోజు ఎందుకైంది? ఒకవైపు తెలంగాణకు వెలుగు రోజు అయితే మరి సౌత్ ఇండియాకు చీకటి రోజుగా ఎందుకు మనం ఈరోజు భావించాల్సి వస్తుంది? ఎందుకని ఈ విషయాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నానంటే, ప్రధానంగా మనం ఒకసారి కనుక ఈ దేశంలో రాష్ట్రాల విభజనను పరిశీలిస్తే భారత రాజ్యాంగ పరిషత్తు రాష్ట్రాల విభజన శాస్త్రీయంగా జరగాలని చెప్పింది. 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మొదటిసారిగా ప్రతిపాదించాడు. అలాగే 2 కోట్ల జనాభాతో పాటు ఒక రాష్ట్రం, ఒక భాష ఉండాలి. ఆ భాష పునాదిగా మిగతా భాషల్ని కూడా సమన్వయం చేసుకోవాలి. అలాగే అక్కడున్న సంపద ఏదైతే ఉందో ఆ సంపదను ఆ 2 కోట్ల జనాభాకు సమానంగా పంపిణీ అయ్యే విధంగా, అక్కడున్న వనరులను కూడా సమానంగా ఆ సంపదనంతా పంచే విధంగా ఇవాళ రాష్ట్రాల విభజన శాస్త్రీయంగా జరగాలని చెప్పేసి అంబేద్కర్ కోరుకుంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 25 కోట్ల జనాభా ఇప్పుడు ఉంటుంది. ఒకవేళ తీసుకుంటే మణిపూరు, అలాగే చిన్న చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్షల్లో జనాభాలు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక ఎంపీ ఉంటాడు, ఒక రాష్ట్రంలో ఒక 2 ఎంపీలు ఉంటారు, ఉత్తరప్రదేశ్లో మాత్రం 80 ఎంపీలు ఉంటారు. అంటే ఉత్తరాదిలో బీహార్లో తీసుకోండి, అలాగే ఉత్తరాది రాష్ట్రం మధ్యప్రదేశ్ తీసుకోండి, అతిపెద్ద రాష్ట్రాలుగా ఉంటాయి. దక్షిణాదికి వచ్చేసరికి అతి చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో మరీ చిన్న రాష్ట్రాలుగా ఈ దేశం అశాస్త్రీయంగా విభజించబడి ఇవాళ ఉత్తరాది ఆధిపత్యం మాత్రమే ఈ దేశంలో ఎందుకు కొనసాగిందంటే, ఇవాళ రాష్ట్రాల విభజన అశాస్త్రీయంగా జరిగిన కారణంగానే ఉత్తరాదిలో అతిపెద్ద రాష్ట్రము, 80 ఎంపీలు ఉన్న రాష్ట్రము, దక్షిణాదికి వచ్చేసరికి అతి చిన్న రాష్ట్రాలు, ఈశాన్యకు వస్తే మరీ దారుణంగా లక్షల సంఖ్యలో చిన్న ఒక్క ఎంపీకి పరిమితమే రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే, దేశ విభజన జరిగేటప్పుడు ఈ బ్రాహ్మణులు ఆధిపత్యాన్ని, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఈ దేశంలో కొనసాగించడానికి, అలాగే ఉత్తరాది ఆధిపత్యాన్ని పర్మనెంట్గా ఈ దేశంలో ఉంచడానికి ఇవాళ అతిపెద్ద రాష్ట్రం యూపీ అండ్ ఉత్తరాది ప్రాంతము, దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రాలుగా విభజించబడి ఈశాన్యాలను మరీ తొక్కేసి ఇవాళ ఈ దేశ విభజన జరిగింది. దాని కారణంగానే ఈరోజు జూన్ 2 అనేది ఇవాళ 60 ఏళ్ళ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎందరో తాయగాళ్ళు, ఎందరో అమరవీరులు, ఎంతోమంది కళాకారులు, కవులు, మేధావులు, విద్యార్థులు, సబ్బండ కులాలు, మతాలు అన్నీ కలిపితే అందరూ పోరాటం చేస్తే జూన్ 2వ తారీఖు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రం కూడా 93% ఉన్న ప్రజల కోసం ఏర్పడలేదు. కేవలము అధికార మార్పిడి ఆంధ్ర దొరలు పోయి తెలంగాణ దొరలు వచ్చింది అంతే. ఆనాడు దేశ విభజన జరిగినప్పుడు తెల్లదొరల పరిపాలన పోయి నల్లదొరల పరిపాలన వచ్చినట్టుగానే ఇవాళ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఆంధ్ర దొరల పరిపాలన పోయి తెలంగాణ దొరల పరిపాలన వచ్చింది అంతే. అది రెడ్డి వర్సెస్ వెలమ వర్సెస్ రెడ్డి అవుతుంది అంత తప్ప బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరు కూడా అధికారంకి వచ్చే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో లేకుండా పోవడానికి కారణం ఏమిటి అంటే, అధికార విభజన అనేది, అధికార మార్పిడి అనేది కొన్ని కులాలకే పరిమితమైంది. కాబట్టి ఈ దేశంలో అధికార మార్పిడి అట్లే జరిగింది, రాష్ట్రాల అధికార మార్పిడి అట్లే జరిగింది. అశాస్త్రీయంగానే జరుగుతున్న కారణంగానే ఇవాళ మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు కనుక జూన్ 2 మనకు ఇవాళ వెలుగు రోజుగా మనకు కనిపించవచ్చు. అది కేవలం అగ్రవర్ణాలకు పైగా. కానీ మరి దక్షిణాదికి ఎందుకు చీకటి రోజు అయింది? ఇది ఇవాళ మనం చర్చనీయాంశంగా మనం చాలా కీలకమైన చర్చ ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే, ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రం 25 కోట్ల జనాభా ఉంటే మొత్తం 5 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్న వాళ్ళ జనాభా అంతా కలిపితే 25 కోట్లు. అంటే 5 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం జనాభాకి వచ్చే బడ్జెట్ ఎంతనో ఒక్క ఉత్తరప్రదేశ్కు అంత బడ్జెట్ వస్తుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి. ఇవాళ దేశంలో ఉత్తరప్రదేశ్ నుండి మాత్రమే ఇప్పటిదాకా వచ్చిన ప్రధానమంత్రులంతా కూడా ఒక దేవేగౌడ, పివి నరసింహారావు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఎక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిండు? గాంధీనగర్, పాపం ఆయన గుజరాత్, కానీ ఇవాళ వారణాసినే నా పార్లమెంట్ అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు. కారణం ఏంటిదంటే, ఆయన ఉత్తరాది వ్యక్తిగా మారడానికి, ఈ దేశంలో ఉత్తరాదిని కొనసాగించడానికి ఆయన ఇప్పుడు వారణాసి ఎంపీగా ఉన్నాడు. ఈ దేశంలో 2వసారి ప్రధానమంత్రి అయిన 3వసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా అయోధ్య, ఇలా 370 ఆర్టికల్, ఇట్లా ఆయన ఏదైతే మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో ఇవాళ అమలు చేసిందో, అమలు చేసిన మేనిఫెస్టోలో భాగంగా ఇవాళ రేపు వాళ్ళకు పూర్తిగా ఉత్తరాది మీద, దక్షిణాది మీద ఆధిపత్యం చేయడానికి
ఇవాళ 2024 ఎన్నికలు పూర్తిగా దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఉత్తరాదిలో వాళ్ళు గత కాలంలో గత 2 ఎన్నికల్లో ఉత్తరాది మీద కాన్సన్ట్రేషన్ చేసిన బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ దక్షిణాది మీద దండయాత్ర చేస్తున్నది. కారణం ఏంటిదంటే దక్షిణాదిని ఇవాళ పూర్తి స్థాయిలో ఉత్తరాదిగా మార్చడానికి, వాళ్ళ కంట్రోల్లో పెట్టడానికి ఇప్పటికే మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు ప్రతి పట్టణము, ప్రతి గ్రామంలో, పల్లెల్లో, అన్ని ప్రాంతాలలో మొత్తం విస్తరించి ఉన్నారు. విస్తరించున్న ఈ వీళ్ళు పూర్తిగా ఆర్థిక దోపిడీ, వ్యాపార దోపిడీ, ఇవాళ అనేక రకాల దోపిడీలకు ఇవాళ ఈ ప్రాంతాన్ని గురి చేశారు. చివరికి పాలన కూడా వాళ్ళ చేతిలో ఉన్నది పూర్తి స్థాయిలో. ఇప్పటిదాకా ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ, ఇవాళ దేశంలో ఉన్న కీలక మంత్రులు కానీ, రక్షణ శాఖ మంత్రులు కానీ, ఇవాళ అనేక కీలకమైన పదవులన్నీ ఉత్తరాదికే పరిమితం అవ్వడానికి కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 ఎంపీలు ఉన్న కారణంగా. అన్ని రకాలుగా వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ను విభజించకుండా కేవలం తెలంగాణ పేరుతో తెలంగాణ ఉద్యమం పేరుతో అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకించినప్పటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేవలం 42 ఎంపీలు మాత్రమే ఉన్నాయి. 42 మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ను విభజించిండ్రు. కానీ అదే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఆమె అసెంబ్లీ తీర్మానం చేసేసి 4 రాష్ట్రాలు చేయాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇదే ప్రతిపక్షంగా బీజేపీ ప్రభుత్వము అప్పుడు ఉంది 2013 వరకు కూడా. 2013 వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. కుమారి మాయావతి గారు 4 రాష్ట్రాలు చేయాలని చెప్పేసి ప్రతిపాదన చేసి అంగీకారం చేసి అసెంబ్లీ తీర్మానం పంపిస్తే దాన్ని తిరస్కరించి అసెంబ్లీ తీర్మానం లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ను మాత్రం 42 ఎంపీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, జీడిపిలో, తర్వాత ప్రతి రంగంలో ఉత్తరప్రదేశ్ కంటే 100 రెట్లు అధికంగా డెవలప్ అయ్యి ఇలా ప్రపంచంతో పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ను మాత్రం విభజించారు. ఎందుకంటే దక్షిణాదిని వీక్ చేయడానికి, దక్షిణ భారతదేశాన్ని వీక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ను విభజించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ను మాత్రం విభజించలేదు. ఉత్తరప్రదేశ్ను విభజించకపోవడానికి కారణం ఏంటంటే పర్మనెంట్గా ఈ దేశ రాష్ట్రపతి, ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ స్పీకరు, ఈ దేశంలో కీలకమైన పదవులన్నీ కూడా ఉత్తర భారతదేశం వాళ్ళ వ్యక్తుల చేతిలో ఉండాలంటే ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు, ఎంపీ సీట్లు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ కనుక ఉత్తరప్రదేశ్ని కనుక విభజిస్తే ఇవాళ మొత్తం 4 రాష్ట్రాలుగా పడిపోతే ఒక్కొక్క రాష్ట్రంలో మాయావతి ముఖ్యమంత్రి మళ్ళీ కావచ్చు, ఒక రాష్ట్రంలో ఎస్టీ కావచ్చు, ఇంకో రాష్ట్రంలో ఇంకోరు కావచ్చు. కాబట్టి అప్పుడు మొత్తం పూర్తిగా బ్రాహ్మణాధిపత్యం, అగ్రవర్ణాధిపత్యం పడిపోయి ఇతర కులాల ఆధిపత్యం వస్తుంది. యాదవుల ఆధిపత్యము, దళితుల ఆధిపత్యం, మిగతా కులాల ఆధిపత్యం గతంలో ఉత్తరప్రదేశ్లో వచ్చింది. కాబట్టి దాన్ని తిరిగి రానియకుండా చేయడానికి ఇవాళ కుట్రలు పడిన ఎవరైతే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఉత్తరాది పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలో ఇవాళ దక్షిణాది మీద దండయాత్ర చేసుకుంటా ఇవాళ ఉత్తరప్రదేశ్ని విభజించకుండా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దక్షిణాదిని వీక్ చేశాయి. ఇవాళ అందుకే దక్షిణాదికి చీకటి రోజు అంటున్నా. జూన్ 2 దక్షిణాదికి చీకటి రోజు అంటున్నా. ఇవాళ మరి పరిష్కారం ఏంటి? దక్షిణాదికి ఇవాళ దేశ 2వ రాజధానిగా హైదరాబాద్ చేయాలని చెప్పేసి 1955లో అంబేద్కర్ ప్రతిపాదించాడు. ఇంతవరకు జరగలేదు. అలాగే దక్షిణాదికి ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు ఎప్పుడో జరిగింది తాత్కాలికంగా, ఇంతవరకు దాని బడ్జెట్ అమలు కాలేదు, ఇంతవరకు దాన్ని డెవలప్మెంట్ చేయలేదు. దక్షిణాదికి ఐటీ కారిడార్, దక్షిణాదికి ఇవాళ కనీసం కృష్ణా గోదావరి సమస్య పరిష్కరించలేదు, కనీసం కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేదు. ఇవాళ ఏ సమస్య కూడా దక్షిణాదిలో పరిష్కరించలేదు. కానీ దేశ పరిపాలన చేసింది కాంగ్రెస్, గత 10 ఏళ్ళుగా చేస్తున్నది బీజేపీ. ఈ 2 ఉత్తరాది పార్టీలే కానీ దక్షిణాది ఏ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి దక్షిణాది కోసం, దక్షిణాది హక్కుల కోసం, దక్షిణాది ఆత్మగౌరవం కోసం ఇవాళ ఉద్యమం మొదలు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ జూన్ 2వ తారీఖు దక్షిణాదిని మరింత వీక్ చేయడానికి జరిగిన కుట్రలో భాగంగానే ఏర్పడేది ఇవాళ తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రాన్ని స్వాగతించినాం. తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామిగా ఉన్న మేము 2013లోనే నేను కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ అని కోరి 18 మంది సీమాంధ్ర ఎంపీలతో మీటింగ్ పెడితే సోనియా గాంధీ వ్యతిరేకిస్తుంది, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు, బీజేపీ వ్యతిరేకిస్తుంది. హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ చేస్తే ఢిల్లీ ఆధిపత్యం పోతుందా మీది? మరి ఎంతకాలం మేము ఢిల్లీ ఆధిపత్యం కింద గులాములుగా ఉండాలి? మీ ఢిల్లీ గులాముల కింద ఎంతకాలం పరిపాలన? మా దక్షిణాది ప్రాంతీయ పార్టీలన్నీ గులాములుగా మారాలి. కాబట్టి మేల్కో దక్షిణాది, మేల్కో సౌత్ ఇండియా, ఇవాళ మేల్కో. మనమంతా కూడా ఈ ద్రవిడ జాతి, ఒకటే జాతి మనది. ఈ జాతి అంతా కూడా ఇవాళ ఆర్య జాతి ఆధిపత్యం కింద, ఉత్తరాది ఆధిపత్యం కింద నలిగిపోతున్నాం.
మనం ఒకప్పుడు ప్రత్యేక దేశాలుగా ఉన్న వాళ్ళం, మనం ఒకప్పుడు స్వతంత్ర ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం. ఇలా ఉత్తరాది ఆధిపత్యాన్ని వాళ్ళ ఎంతకాలం అనుభవిస్తాం? ఎంతకాలం వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ భాష వేరు. ఇవాళ ఒకే దేశము, ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే పరీక్ష, ఇట్లా అనేక రకాల జాతీయవాద ముసుగులో ఇలా ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశంలో కొనసాగించడానికి బీజేపీ ఒకవైపు ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా సామాజిక న్యాయం పేరుతో మళ్ళొకసారి భ్రమలు కల్పించే ప్రయత్నమే చేస్తున్నది తప్ప దక్షిణాది గురించి ఒక మాట మాట్లాడలేదు. దక్షిణాది రక్షణ గురించి ఒక మాట మాట్లాడడం లేదు. దక్షిణాదికి సంబంధించిన హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గురించి మాట్లాడలేదు. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో దక్షిణాది ప్రధానమంత్రులు ఎంతమంది? దక్షిణాదిలో ఏ రకంగా ఎందుకు వెనకబడింది దక్షిణాది రాజకీయంగా? రేపు 2026లో జరుగుతున్న డీలిమిటేషన్లో 30 సీట్లు దక్షిణాది నుండి కోల్పోతే మన పరిస్థితి ఏంది? ఇప్పటికే పూర్తిగా దక్షిణాది ముఖ్యమంత్రులు ఎవరు దిగకపోతే దక్షిణాది ముఖ్యమంత్రులంతా పోయి ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. బడ్జెట్ ఇవ్వకపోతే ధర్నా చేస్తున్నాడు. కానీ రేపు కాస్త ధర్నా చేసే పరిస్థితి కూడా ఢిల్లీలో ఉండదు, ఎవరు దేకే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రకంగా ఆధిపత్యము, అణిచివేత, ఇవాళ మన మీద పెత్తనం గత ఎన్ని వేల సంవత్సరాలుగా ఉత్తరాది ఆధిపత్యం, ఆర్య ఆధిపత్యం, ఇలా శ్రీరాముని అయోధ్య పేరు మీద కొనసాగే ఆధిపత్యాన్ని కూడా సాంస్కృతిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా, రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అన్ని రంగాల్లో మన మీద ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం మన హక్కుల కోసం పోరాటం చేయకపోతే ఇవాళ దక్షిణాది మరింత వద్దగా పడి దక్షిణాది మరింత అణిచివేతకు గురవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రజలకు ఒక రాష్ట్రం ఏర్పడి ఎంత చెప్పినప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ విభజన చట్టంలో ఉన్న ఒక్క అంశాన్ని కూడా ఇప్పటివరకు వాళ్ళు సఫలంగా పరిష్కరించలేదు. చివరికి ఉద్యోగాల విభజన కూడా చేయలేదు. చివరికి కరెంటు సమస్యను కూడా పరిష్కరించలేదు. కాబట్టి వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ? కాబట్టి విభజన హామీల పట్ల కూడా చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చిందనే సంతోషము మనకు అవసరమే, దాన్ని స్వాగతిద్దాం. అట్లాగే చీకటి రోజైన దక్షిణాది గురించి వ్యతిరేకంగా పోరాడదాం, ఆ దిశగా పయనిద్దామని చెప్పేసి మీరందరూ కూడా మరో కురుక్షేత్ర యుద్ధం ఈ దక్షిణాది కోసం దండుగా కదిలి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని సౌత్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.